తెలంగాణ ప్రజల సొమ్ముతోని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. ఎక్కడ చేసుకుంటారు? ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో చేసుకుంటారు. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి కదా. కేరళ ఇంకా కొన్ని చోట్ల 5 రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు. ఆ 5 రాష్ట్రాలలో ఒక రాష్ట్రం కేరళ. ఆ కేరళలో కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. అవి కూడా ఫేక్ ప్రచారాలే మళ్ళా. ఫేక్ ప్రచారాలు అని ఎందుకు అంటున్నా అంటే నేను మీకు చూపిస్తా ఈ పోస్టర్లు, ఆ ఫుల్ పేజీ యాడ్స్ కలర్ఫుల్గా కలర్ ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చుకున్నారు. ఎట్లిచ్చిర్రు ఏమిచ్చిర్రు అది కూడా చూపిస్తాను నేను మీకు. ఈ వెనకాల కనిపిస్తున్నాయి అవే కొన్ని శాంపిల్ కోసం వేసిన, ఇంకా కూడా చూపిస్తా. ఇప్పుడు ఎక్కడన్నా ఎన్నికలు జరగవచ్చు, ఇక్కడ నుంచే పోవాలి. ఇక పోవాలంటే అర్థమైంది కదా మీకు, అన్నీ ఈ నుంచే తెలంగాణ రాష్ట్రం నుంచే. ఇక్కడ తెలంగాణ ప్రజలకు మీరు ఇస్తామన్న హామీలు అమలు చెయ్యిర్రి, మీరు చెప్తామన్న పనులు చెయ్యిర్రి అంటేనేమో పైసలు లేవు. ఏడా మొత్తం ఏవలక దగ్గరకన్నా పోతే చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు లెక్క చూస్తున్నారు. పైసలే పుడతలేవు, అప్పే పుడతలేదు తెలంగాణ రాష్ట్రంకి అంటారు. ఎక్కడ? తెలంగాణ ప్రజలకు ఇవ్వాల్సి వచ్చిన దగ్గర. మరి అప్పే పుడతలేదు, మీకు దొంగల లెక్క చూస్తున్నారు. వేరే రాష్ట్రాలలో ఫుల్ పేజ్ కలర్ యాడ్స్ వేయడానికి పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈడ హామీ ఏమిచ్చింది? ఇంకా పెన్షన్లు కూడా పెంచకపోతుంది. పెన్షన్లు ఊర్లలో ఉన్నోళ్ళు పాపం ముసలోళ్ళు ఆశపడ్డరు. అప్పటిదాకా వచ్చిన 2000కి 4000 చేస్తాం అనేసరికి అరే 4000 అంటే చాలా పెద్దది కదా. ఇప్పుడు 2000 వస్తేనే, గతంలో చాలా తక్కువ ఉన్న పెన్షన్ 2000 వస్తేనే మాకు మంచిగా ఒక గౌరవంగా ఏమన్నా చేసుకుంటానికి పనికొస్తున్నాయి. 4000 అంటే ఇంకా డబల్ వస్తున్నాయి కదా, మాకు మంచి అవుతుంది కదా అనుకొని మీరు ఏదో చెప్పిన మార్పు అని చెప్తే నమ్మి ఓట్లేస్తే ఈరోజు రాక 2.5 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. పాత పెన్షనే మళ్ళీ అదన్నీ ఏమన్నా చక్కగా వస్తుందా అంటే అది కూడా చక్కగా రాదు. ఉద్యోగాలు ఇస్తాము అంటిరి, రైతులు అంటిరి, మహిళలు అంటిరి, తులం బంగారం అంటిరి, ఇక ఓ నోటికి ఎంత వస్తుందంత చెప్పిరు. ఏంది? ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి ఎన్నన్నా చెప్పు. సరే అడిగేటోళ్ళు ఉన్నారా, పోయేటోళ్ళు ఉన్నారా? ఓ సామెత ఉంటుంది కదా, ఒడ్డు దాటేరాక ఓడమల్లన్న తర్వాత బోడమల్లన్న అన్న లెక్క. సేమ్ అట్లనే ఎన్ని వాళ్ళు 2000 అనుకుంటురా, 4000 చెయ్యిరు. 10,000 వస్తుందా రైతు భరోసా? 15,000 చెయ్యిరి. రైతులకి మామూలు రైతులకి ఇస్తురా వీళ్ళు, మనం కౌలు రైతులకు ఇస్తామని చెప్పుర్రి. 2 లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పుర్రి. ఇట్లా ఇక ఓ నోటికి ఎంత వస్తే అంత చెప్పిర్రు. వీళ్ళు చెప్పుడే కాదు, మళ్ళీ వాళ్ళ హైకమాండ్ వాళ్ళ అగ్రనాయకుల్ని తీసుకొని కూడా వచ్చి చెప్పించారు అని చూసినాం కదా మనం. ఇప్పుడు వాళ్ళ అగ్రనాయకులు వాళ్ళ హైకమాండ్ నాయకులు జనాలకు ముఖం సాటేసుకొని తిరుగుతున్నారు. రాహుల్ గాంధీ గారు వచ్చారు కదా 3 రోజుల కిందట. ఎందుకు రారు మరి అదే అశోక్ నగర్కి? ఎందుకు మాట్లాడరు మరి మీరు రైతులతోని? ఓ గతంలో మీరు ఎన్నికల కోసం అని వచ్చి ఇక్కడ అందరితోని మాట్లాడి మాకు ఓటయ్యిర్రి అని అడిగిరు కదా. మరి మీకు ఓటేసిన తర్వాత జనాలు ఎట్లున్నారు అనేది కూడా తెలుసుకోవాలి కదా. ఎందుకు వస్తలేరు జనాల దిక్కు? మరి డైరెక్ట్ ఎయిర్పోర్ట్లో దిగి వికారాబాద్కి పోయి ఆ నుంచి మళ్ళీ డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి పోతారు. అసలు జనాలతో సంబంధం లేదు. ఇప్పటికి 5 సార్లు వచ్చిండు రాహుల్ గాంధీ, తెలంగాణకి 5 సార్లు వచ్చిర్రు. కానీ అశోక్ నగర్కి పోలేదే, ఏ వరంగల్ జిల్లాకు పోలేదే, ఓ కరీంనగర్కి పోలేదే. మీరు ఎన్నికలప్పుడు వచ్చైతే హామీలు ఇచ్చిర్రు కదా, ఎందుకు పోలే మరి? ఇక ఈ ప్రచారాలు ఎట్లున్నాయంటే ఫేక్ ప్రచారాలు ఇవి, 100% ఫేక్ ప్రచారం. ఇప్పుడు గతంలో బీహార్లో ఎన్నికలప్పుడు వేసిర్రు ఒకటి, అక్కడ యాడ్స్ ఇచ్చుకుంటే ఆ రోజు నిరుద్యోగులందరూ ఛాలెంజ్ చేసిర్రు గవర్నమెంట్కి. 60,000 ఉద్యోగాలు ఏడిచ్చిర్రు, అమరవీరుల స్తూపం దగ్గరికి రమ్మంటారా, అశోక్ నగర్కి రమ్మంటారా చెప్పుర్రి, అక్కడికి వచ్చి చెప్పుర్రి మీరు అసలు 60,000 ఉద్యోగాలు ఏడిచ్చిర్రు అని అన్నారు. ఈ రోజు వరకు అసలు నిరుద్యోగులు ఛాలెంజ్ చేస్తే దాన్ని ఎవరు తీసుకోలే. ఎందుకు? ఇయ్యలేదు కదా, ఎట్లా చెప్తారు ఇచ్చినామని? కానీ వేరే రాష్ట్రాలలో పోయి మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినాము అంటారు. ఇక చూడు ఒక్కసారి నేను మీకు యాడ్స్ చూపిస్తా. ఇది చూపించిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఇగో ఇవి కేరళలో వేసినవి, ఇది కొత్తగా కేరళలో ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కదా. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా 1000 కోట్లు ఆ ముచ్చటంతా నడుస్తుంది కదా, చూస్తున్నాం కదా మనం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు స్వయంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తలా ఒక చెయ్యి వేసుకుంటే గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఇయ్యలేమా అన్నారు. ఇగో దైనిక్ భాస్కర్లో వేసినాయి. ఇంకా ఇది కేరళలో కొత్తగా ఇస్తున్నాయి. అంతకుముందు ఇంకా చూడుర్రు ఒకసారి, ఇవన్నీ యాడ్స్. దీంట్లో ఏం వేసుకుర్రు అనుకుంటున్నాం? ఇంకా 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని ఒక దగ్గర, ఇక 1 కోటి మంది మహిళల్ని కోటేశ్వరులను చేసినామో అంటారు. ఆ 1 కోటి మంది ఏడున్నారో మరి సూంచాలి ఇల్లే. రైతు భరోసా, ఇది పరిస్థితి. కేరళలో ఇచ్చిన యాడ్స్ ఇవి. అంతకుముందు మహారాష్ట్రలో బీహార్లో కూడా సేమ్ ఇదే చేసిర్రు.
మేము మొత్తం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం హామీలు ఇచ్చేసినాం, ఇక మీరు కూడా ఓట్లు అయ్యిర్రి మాకు, సేమ్ తెలంగాణలో ఎట్లయితే ఉందో గట్లనే చేస్తాం మీ దగ్గర అన్నారు. వీటికే ఈ యాడ్స్తోనే మొన్న కేరళ సీఎం పినరయ్ విజయన్ ట్వీట్ చేసిండు చూసిర్రా, ఇగో దీనికోసమే. మీరు ఆడ ఏం చేస్తుర్రో అంతా కనిపిస్తూనే ఉంది, ఆడేదో చేసినట్టు మా దగ్గర వచ్చి ఫేక్ ప్రచారాలు చేస్తుర్రా అని మొన్న మాట్లాడింది కదా, ఇగో వీటి గురించే. అక్కడ పేపర్లలో యాడ్లు ఇచ్చుకుంటారు. ఇదంతా ఎవరి సొమ్ము? తెలంగాణ ప్రజల సొమ్ము. డెఫినెట్గా ఇదంతా తెలంగాణ ప్రజలకు చెందాల్సిన డబ్బులు. తెలంగాణ ప్రజలు, మనం ఇక్కడ ఉన్నోళ్ళం ట్యాక్సులు కడితే ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతున్నాం. తెలంగాణ ప్రజల సొమ్ము అదంతా కూడా. తెలంగాణ ప్రజల సొమ్ముని వీళ్ళు ఏం చేస్తారంటే కేరళకు తీసుకొని పోయి యాడ్స్ ఇస్తారు. మరి ఇలా తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు చెయ్యిర్రి, ఉద్యోగాలు ఇయ్యిర్రి బిడ్డలకి, మహిళలకు 2500 ఇయ్యిర్రి, మీరు ఇస్తామన్న పెన్షన్లు పెంచుర్రి, మీరు ఇస్తామన్న తులం బంగారం ఇయ్యిర్రి అంటే మాత్రం పైసలు ఉండయి. కానీ కేరళలో యాడ్స్ చేసుకుంటానికి మాత్రం ప్రభుత్వం దగ్గర పైసలు ఉంటాయి. ఎట్లొస్తున్నాయి? ఇక్కడ ఎట్లొస్తాయి, తెలంగాణలో ఎట్లా రావు? అంటే ఎప్పుడైనా సరే చాలామంది ఏం చెప్తారంటే, మనం చాలా సందర్భాలలో మాట్లాడినప్పుడు, తెలంగాణను పాలించాలంటే ఇక్కడున్న పాలకులకి తెలంగాణ పట్ల విపరీతమైన ప్రేమ ఉండాలి. అది ఉంటే తప్ప ప్రజలకు అరే మాకు ఓట్లేసిర్రు, గెలిపించిర్రు, కనీసం ప్రజలకి చెప్పిన 100 హామీలల్లో కనీసం 50 అన్న నిలబెట్టుకుందాము అనే సోయి కూడా లేదు. కనీసం 5 నిలబెట్టుకోలే. కానీ మేము మొత్తం వీడియోలో చేసేసినాము, ఇక మీ దగ్గర కూడా ఓట్లేస్తే మీ దగ్గర కూడా మేము చేస్తాము అని ఇట్లా పోయి ప్రచారాలు చేసుకుంటారు. ఫేక్ ప్రచారాలు. బీహార్ ఎన్నికలలో, మహారాష్ట్ర ఎన్నికలలో ఎట్లాంటి ప్రచారం అయితే చేసిర్రో, కేరళ ఎన్నికలలో కూడా మళ్ళొకసారి ఇట్లాంటి ఫేక్ ప్రచారాలకు కాంగ్రెస్ పార్టీ తెరదీసింది. కానీ బీహార్లో, మహారాష్ట్రలో అక్కడున్న ప్రజలు ఇగో ఇట్లాంటి ఫేక్ ప్రచారాలను ఏం నమ్మలేదు. మహారాష్ట్రలో అయితే ఏం చెప్పిర్రు అంటే, మన దగ్గర గప్పుడే కులగణన స్టార్ట్ అయింది, మేము తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేస్తున్నాము, చాలా పెద్దగా ఒక ప్రతిష్టాత్మకంగా మేము తెలంగాణ రాష్ట్రంలో మా పార్టీ అధికారంలో ఉన్న దగ్గర మేము కులగణన ఇదంతా చేస్తున్నాం, బీసీల గురించి, బీసీ జనాభా ఎంతుంది చేస్తాము, మేము 42% రిజర్వేషన్ ఇస్తున్నాము, సో మీ దగ్గర కూడా గట్లనే చేస్తాము, మాకు ఓటు అయ్యిర్రి అంటే కూడా జనం ఎవరు నమ్మలే. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం కదా మనం, హైడ్రా కూల్చివేతతోని, మూసి కూల్చివేతలతోని జనాలను ఎట్లా అరిగోస పెట్టుకుంటారు అనేది మొత్తం ఇయ్యాల రేపు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎక్కడ ఏ రాష్ట్రంలో, ఇప్పుడు ఒక రాష్ట్రంలో జరిగేది ఇంకో రాష్ట్రంలోకి తెలియదు అనేది ఏముండదు. మొత్తం సోషల్ మీడియా వచ్చిన తర్వాత వీడియోలు ఎక్కడో తిరుగుతున్నాయి. అసలు దేశంకి సంబంధించిన వీడియోలు కూడా మన దగ్గరకు వస్తాయి. వీళ్ళు ఏదో చెప్పినంత మాత్రాన అంత అమాయకంగా నమ్మేటోళ్ళు ఎవరు లేరు. అందుకే కదా ఇప్పుడు మీరు ఈ ఫుల్ పేజీ యాడ్స్ వేసుకున్నా, కలర్ ప్రకటనలు ఇచ్చుకున్నా కూడా మహారాష్ట్రలో, బీహార్లో ఏం జరిగింది అనేది కాంగ్రెస్ పార్టీ చూసింది కదా. ఇప్పుడు కేరళలో మళ్ళొక్కసారి సేమ్ ప్రచారానికి తెరలేపిర్రు. ఇవన్నీ కూడా మన పైసలు, తెలంగాణ ప్రజల సొమ్ము. అది తెలంగాణ ప్రజలకు ఇచ్చేందుకు వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, కానీ కేరళలో ప్రచారం చేసుకోవడానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఒక్కసారి జనాలందరూ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఎట్లా పాలిస్తుంది అనేది ఒక్కసారి చూడురు. మీరు ఈ వీడియో చూసిన తర్వాత అర్థం చేసుకోరు కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లా ఉంది అనేది.